అమ్మ అసలు కనీసం ఎవరైనా వచ్చి మీతో మాట్లాడారా ఇప్పటికొచ్చి కనీసం ఇంతమంది ఎవ్వరు మాట్లాడలేరు, ఎవ్వరు రాలేరు, ఏమి మా గురించి అడగలేరు, పట్టించుకోలేరు. కాలు పోలీసు వాళ్ళే చెప్తున్నారు వెతికిస్తున్నాం అంటారు అంతే. ఏమో మాకైతే అర్థమవుతలే. రాత్రి 2 గంటల నుంచి వచ్చి కూర్చున్నాం ఇప్పటి వరదాకా మాకు ఏ ఇంప్రెషన్ రాలేదు, పెద్దవాళ్ళు రాలేదు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఈడ మీటింగ్లు చేసుకున్నారు కదా రాత్రి, మరి వాళ్ళు వచ్చి నిలబడాలి కదా. ఎవ్వరు నిలబడలే, ఒక్క పురుగు లేదు, ఏమి లేదు. మేమే పిట్టెలలో కూర్చున్నాము, ఏడ్చుకుంటా మొత్తుకుంటా కూర్చున్నా. మాకు ఎవ్వరు ఇంత ఏం చేస్తలేరు. పోలీసు వాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేరు, ఎవరూ లేరు. దేవుళ్ళు ఆడిపిస్తున్నాం అంటారు కానీ ఆ పిల్లలు పోయిర్రు కానీ ఆ పెద్దోళ్ళు అయితే ఎవరు పోలేరు, చేయలేరు, చూస్తలేరు. మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంట కదా, వాళ్ళు ఏం చెప్తున్నారమ్మా అసలు? ఏం చెప్తలేరు. వాళ్ళు ఏమంటారంటే ఇట్లా మంటలు వచ్చినాయి కదా, పటాకులు కాల్చిర్రు, ఆ అడవాడిలో మేము అందరం దుంకేసినాము. బయటకు వచ్చి చూసే వరకు ఈ అబ్బాయి విజయ్ కనిపించలేడు. మేము వెళ్ళేసి వచ్చినాం, చూస్తున్నాము. వాళ్ళకి భయం వాళ్ళకే ఉంది, వాళ్ళు కూడా భయపడుతున్నారు పిల్లలు. అమ్మ మీకు ఎప్పుడు వచ్చిందమ్మా ఫోన్? ఈ టైంలో అడగొచ్చాడు, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం జరిగిందన్న విషయం? 1:30కు తెలిసిందండి, 1:30-2 గంటలకు అట్లా. అంటే ఎవరు పోలీస్ స్టేషన్ నుంచి చేశారా లేకపోతే? నేను ఇగో వీళ్ళ అబ్బాయికి చేసినాను. వీళ్ళ అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్స్ ఇద్దరు. అయితే వీళ్ళ అబ్బాయి వెళ్ళిండేమో అని చేసిన నేను. అయితే వీళ్ళ అబ్బాయి అంటే వెళ్ళలేడట, వేరే ఫ్రెండ్స్తో వచ్చిండని చెప్పిండ్రు. వాళ్ళకి ఫోన్ చేసాం. లోపలికి ఇప్పుడు వాళ్ళు పార్టీ తరపున రాలేదు, లేదు వాళ్ళని ఎట్లా తీసుకెళ్తారు లోపలికి అసలు పర్మిషన్ లేని దానికి? ఈవెంట్కి వచ్చి అట్లా కింద పడిపోయింది. కనీసం ఇంత ప్రభుత్వం ఉంటున్నారు కదా, ఒక్కసారైనా కనీసం సెక్యూరిటీ ఏదైనా బృందం పెట్టన్నా చెక్ చేయించవచ్చు కదా. పిచ్చోళ్ళ లెక్కల రాత్రి నుండి 2 గంటల నుండి కూర్చుంటున్నాం, ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ మానని వాళ్ళు సర్దుకుంటున్నారు, పోతున్నారు కదా. ఒక్కసారి మీరు ఆ రౌండ్ చేయండి, వాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారో, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారో ఒక్కసారి కనీసం ఓదార్చొచ్చు కదా, కనీసం సేఫ్టీ అన్న చెప్పొచ్చు కదా, మీకు ఏం కాదు అని అన్న ధైర్యం చెప్పాలి కదా, ఏం జరగదు. ధైర్యం అన్నా చెప్పట్లేరు వాళ్ళు, కనీసం చూడని కూడా చూడట్లేరు ఇటు సైడ్, మా సైడ్. మీరేం అడుగుతున్నారమ్మా? పోలీసులు ఎవరైనా మాట్లాడారు అసలు? మీరు ఏం అడుగుతున్నారు? మాట్లాడలేరు, మా దగ్గరికి రాను కూడా రాలేరు, ఒక్కరు కూడా రాలేరు. ఏం జరుగుతున్నట్టు అసలు చేసుకుంటున్నారు? వీళ్ళ పెద్ద అబ్బాయి వెళ్ళి చెక్ చేసుకుంటున్నాడు కానీ మరి వాళ్ళు ఇంతవరకు కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వలేరు. మేము చూపిస్తామమ్మా అని ధైర్యం కూడా చెప్పట్లేదు. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, ఏం కాదు, అబ్బాయి ఎక్కడో చోట సేఫ్గానే ఉంటాడు అనేది చెప్తున్నాం. మీరైతే ధైర్యంగా ఉండండి అమ్మా, ఏం కాదు. ఖచ్చితంగా అందరి తరపున మనం కొట్లాడదాం. ఏముంది అంటే ఇట్లాంటి అంశాలు ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో పర్మిషన్ పోయిండు, మరి కొంచెమన్నా అడగాలి కదా. ముఖ్యమంత్రి ఏం పని చేస్తుండట మరి? మేము ఇట్లా కూర్చున్నాం, మా అబ్బాయి చచ్చిపోతే వాళ్ళ అబ్బాయి పోతే అట్లనే ఊరుకుంటాడు ఆయన? చెప్పండి మరి. ఇట్లా మేము పరిస్థితి అన్న అంటే ఏ ప్రాంతం అప్పుడు మీకు తెలిసింది? మాకు రాత్రి తెలిసిందండి, 2 o'clock తెలిసింది. మీరేమవుతారు? మా అక్క కొడుకే, మా పెద్దమ్మ. ఏంటమ్మా ఏం జరిగింది అసలు ఏ టైంకి జరిగింది అసలు? మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్? మాకు రాత్రి 2 o'clock వచ్చింది కాలు. జరిగిన విషయం ఏమో లెవెల్కేమో జరిగిందంట ఇక్కడ. అది పోలీసు వాళ్ళు మాత్రమే ఏం పట్టించుకోలేదు. ఇక్కడ మీటింగ్ అయింది, ఎంత పెద్ద వాళ్ళు అందరూ వచ్చి పోయారు. ఇంతవరకు ఇంతసేపు అవుతుంది, రాత్రి జరిగింది 11 గంటలకి. ఇంతవరకు ఒక్కలన్నీ వచ్చి మరి ఏం జరిగింది అన్ని మీటింగ్లు చేసుకుంటారు, అన్ని పోతారు. మరి వేరే ప్రజలకు ఏమన్నా కానీ అని వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంత వచ్చిర్రు, సర్దుకుంటారు, పోతున్నారు కానీ ఇప్పుడు మనిషి ప్రాణం కదమ్మా, అది విలువ వాళ్ళకి లేదు. అది వాళ్ళకి విలువ లేదు. అది మనిషి ప్రాణం పోతే పోనీ, మా పనులు అయినా పోయినామో వస్తున్నాం అంతే. వాళ్ళకు పోలీసు వ్యవస్థ కనీసం ఏది పట్టించుకుంటలేదు. అట్లా పట్టించుకునేది ఉంటే ఇప్పటి వరకు మాకు పిల్లగాడు ఏడుండేది మాకు తెలియకపోతుండేనా? వాళ్ళందరూ పట్టించుకునేది ఉంటే ఇప్పటి వరకు తెలియకపోతుండే మాకు. రాత్రి నుంచి 11 గంటల నుంచి ఇప్పటిదాకా మేము ఎందుకు ఇక్కడ కూర్చుంటామండి? వాళ్ళు వచ్చి చేస్తేనే కదా మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చేది. మరి తిరగడం అనేది కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి తిరుగుతున్నారు, అది తిరగడం ఏంది? అట్లా తిరగడం. ఇప్పుడు ఈత కొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈత కొట్టే వాళ్ళు వస్తే అక్కడికి లోపలికి వెళ్ళి ఉన్నదా లేదా ఏదో మాకు ఒకటి తెలుస్తుండే కదా. అదేం లేదు, పైన తిరుగుతురు పోతురు అంతే. కనీసం ఇప్పుడు ఇంత పెద్ద నాయకులు రాత్రి అంత పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు మరి ఇప్పుడు ఏమయ్యారు? మరి వీళ్ళందరూ మరి ఎవరు లేరు అంతే. వాళ్ళ పని అయిపోయి, వాళ్ళ మీటింగ్ అయింది, వాళ్ళది అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక ప్రాణం పోయిందన్న విలువ వాళ్ళకి లేదు, తెలుస్తలేదు అంతే. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారమ్మా? ఆయనతో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారండి. వాళ్ళది ఇంకా నేను మాట్లాడలేదండి. వాళ్ళు సేఫే? వాళ్ళు పర్వాలేదు. మా బాబు ఒక్కడే ఇలా మిస్ అయ్యిండు అంతే.
మీరు ఏం అడుగుతున్నారమ్మా ఇప్పుడు పోలీసులు కానీ మీకు ఏ సహాయం కావాలనేది వాళ్ళ రెస్క్యూ టీమ్స్ అయితే రావాలి కదా సార్, వాళ్ళు వస్తేనే కదా ఏమైనా తెలిసేది. గజాయి తెగాలని పంపించాలి, అక్కడ నుంచి వెళ్ళి దోలాడియాలి. అసలు ఏం లేదు, జస్ట్ నార్మల్ క్యాజువల్గా తిరుగుతున్నారు అంతే, బోర్డులో బట్టి తిరుగుతున్నారు. అది తెలుస్తుందా మనకేమన్నా? అది తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చిర్రు తిరిగిర్రు మాట్లాడుకున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరు రాలేరు, ఓన్లీ ఒక పోలీస్ అన్నతో వచ్చిండు, చూసిండు, వెళ్ళిపోయిండు. ఎవరైనా రావాలి కదా, ఇప్పుడు రాజకీయాలు వచ్చి ఏమన్నా రెస్క్యూ టీమ్స్ వాళ్ళని పిలిపించి అయినా చేయాలి కదా. 25 మెంబర్స్ వెళ్ళారు, 19 మెంబర్స్ వచ్చిర్రు. ఇంకా మా అబ్బాయి రాలేడు, ఒక్కళ్ళు రాలేదు, మా అక్క కొడుకు రాలేడు. కానీ ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అనేది కూడా చెప్పాలి కదా కనీసం. అసలు అబ్బాయిది సెల్ఫీ కూడా దిగిండంట, ఇప్పుడు బయటకు వచ్చిన అబ్బాయి తోటి సెల్ఫీ కూడా దిగిండంట. మరి దిగినోడు అనేది లోపలనే ఉంటాడు కదా, అసలు ఆచూకీ తెలుస్తలేదు అతని గురించి. గజయిత కానీ పిలిపించాలి, దోలాడియాలి కదా. అది మీరు వచ్చి ఎన్ని గంటలు అవుతుందమ్మా ఇక్కడికి? వాళ్ళకి మేము 2 o'clock వచ్చిరు, మా మమ్మీ వాళ్ళందరూ నైట్ 2 o'clock వచ్చి నైట్ నుంచి ఇక్కడనే ఉన్నారు. కానీ ఎవరు పట్టించుకునేటోళ్ళు వచ్చి ఎవరు లేదు, జస్ట్ పొద్దున ఒక 1 hour ఏమో పట్టించుకున్నట్టే వెళ్ళిపోయారంట. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే. ఇట్లనే మీడియా వాళ్ళు వస్తారు చూస్తారు వెళ్ళిపోతారు, ఎవరు ఏం రెస్పాన్స్ ఏం లేదు అసలు. సో ఇది పరిస్థితి. కనీసం అంటే వీళ్ళని పట్టించుకుని కనీసం మేము ఉన్నామని ధైర్యం చెప్పేటోళ్ళు కూడా కనపడట్లేదు అనేది వాళ్ళు చెప్తున్న వాదన. చూడొచ్చు లోకల్ రెస్క్యూ టీమ్ వాళ్ళు బోట్లు వేసుకుని అయితే తిరుగుతున్నారు, కానీ వాళ్ళకి ఎట్లా ఇప్పుడు అట్లా తిరిగితే కనపడతాడా అనేది కూడా ఒక ఇది బాధ అయితే ఉంది వాళ్ళకి. ఇప్పుడు దానివల్లగా నో యూజ్, ఎందుకంటే లోపల ఏదన్నా బాడీ ఎక్కడైనా చిక్కుకుంటే మరి లోపల ఉన్న పరిస్థితి ఏంటి, ఒకవేళ నిజంగా ఏదైనా జరిగి లోపల ఉంటే ఏంటి పరిస్థితి అనేది కూడా చెప్తా ఉన్నారు. చూడొచ్చు ప్రస్తుతానికైతే 3 బోట్లలో వాళ్ళు గాలిస్తూ ఉన్నారు. అటు అధికారులు కూడా పోలీసులు కూడా లోపలైతే గాలిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు అంటూ కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. కనీసం దీని గురించి ఇప్పటికీ మాకు కనీసం ఒక న్యూస్ కూడా బయటికి ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడొచ్చు ప్రస్తుతానికైతే 3 బోట్లలో వాళ్ళు గాలిస్తూ ఉన్నారు లోపలైతే. ఏదైనా కానీ అంటే గజయితగాళ్ళు వచ్చి లోపల చూసే వరకు కూడా అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది, ఒకవేళ లోపల ఏమైనా చిక్కుకుందా అనే అంశం మీద కూడా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. పాపులారిటీ కోసం వాళ్ళు ప్రోగ్రామ్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు అన్న. ఇక్కడ ఒక పిల్లాడు గల్లంత అయిపోయిన వాడు ఉన్నాడా పోయినా అని పట్టించుకునే లేడు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ మీదకి వస్తే తెలుస్తుంది, అదే వాళ్ళ పాపులారిటీ ముఖ్యం, కానీ సామాన్య ప్రజలకి ఎట్లా మనం మాట్లాడుకుంటాను. ఇప్పుడు కిషన్ రెడ్డి తలుచుకుని కేంద్ర మంత్రి తలుచుకుంటే ఆ లోపల ఉన్న తీసుకురా హాస్పిటల్ పోయిరా అని చెప్పి చెప్తా అన్నారు. హాస్పిటల్ పోయిన మనిషి ఇక్కడికి ఎందుకు రావట్లేదు మరి? పోయినా అని చెప్పి న్యూస్ లో మీరు చెప్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? హాస్పిటల్ పోయిరా విజువల్స్ ఉన్నాయా? కిషన్ రెడ్డి హాస్పిటల్ పోయిరని చెప్పేసి మీరు V6 న్యూస్ లో చెప్తున్నారు, పోయి పరామర్శించిన చెప్తున్నారు. మరి ఇక్కడికి ఎందుకు రావట్లేదు? మరి ఇక్కడ పోలీసు ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఇప్పుడు లోపల చూడండి, పోలీస్ బందోబస్తు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10 మంది ఉన్నారు మొత్తం కలిపి. కనీసం మీకు ధైర్యం చెప్పడానికైనా కనీసం ఇప్పుడు ఒక నాయకుడు రాలేదు, ఒకరు రాలేదు. వీళ్ళంతా రెగ్యులర్ ఉండేవాళ్ళే కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కదా, వాళ్ళంతా స్టాప్ రెగ్యులర్ ఉండే స్టాపే వాళ్ళంతా. పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, ఇది 100% మన అధికారుల వైఫల్యమే. అసలు పబ్లిక్ ని ఎట్లా ఎలో చేసిరా నా పైన? అది తెలవాలి, అది అధికారులు దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది అధికారులు వస్తే తెలుస్తుంది. దానికి సంబంధించిన తోటకి ఒక అధికారి రాలేదు, ఒక నాయకుడు రాలేదు. వాళ్ళ పాపులేషన్ అయిపోయింది, వాళ్ళు అయిపోయింది, PRP పెరిగింది, వాళ్ళది అయిపోయింది. ఇక్కడ రావాల్సిన సామాన్యుల గురించి ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ కడుపు కోత వాళ్ళ మీదకి వస్తే తెలుస్తుంది. అది